सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం పెరగడం, సప్తమ స్థానస్థిత గురుడు అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే దశమ కేంద్రమందు రవి దిగ్బలయుక్తుడై యోగించేటువంటి స్థానంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. దానితో పాటు రాహు యొక్క బలం, దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తత్ఫలితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి గురుని యొక్క బలం పెరగడం ఆర్థికమైనటువంటి బలోపేతానికి కారణమవుతుంది. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గురుని యొక్క స్థితిగతులు చాలా మెరుగవుతూ ఉంటాయి. అంటే షష్ఠ స్థానం నుండి సప్తమంలోకి రావడంతో ఆయన బలాన్ని పుంజుకుంటూ ఈ రాశి వారులకి మేలు చేసేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ గురువు యొక్క సప్తమ స్థాన స్థితి, రవి యొక్క దశమ కేంద్ర స్థితి రెండూ కూడా అటు ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఉపయోగపడతాయి. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అంటే శుభ కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. అందున ఇది ఉద్యోగానికి సంబంధించిన స్థానం కనుక ఉద్యోగం రావడము, స్థిరపడము, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడము, సంతాన ఉత్పత్తి, వీటికి సంబంధించి అలాగే విద్యా సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, ఇలా అన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు చాలా కాలంగా అడిగారు, మకర రాశి వారికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నది గ్రహస్థితి అని చెప్తూ ఉన్నారు. ఇది ఎప్పటికి బాగుపడుతుంది, ప్రతి వారం ఒకేలా ఉంది అని చాలా మంది అడిగారు. ఇప్పుడు మారినది. ఈ మారిన ఫలితాలు మీరు చూస్తారు. ఏదో ఉత్తనే బాగుంది అని చెప్పడం అది ధర్మం కాదు. గ్రహస్థితి మారితేనే జాతకం మారుతుంది. ఇప్పుడు మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఇప్పటి నుండి ఈ మార్పును మీరు గమనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 3వ వారంలో ఉండేటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మార్పు చెంది శుభమూలకంగానే మీకు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అవి ఉంటాయి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి.